లేడీస్కి వాష్రూమ్ ఉండడం ఈజ్ బేసిక్. పెడితే బాగుంటుంది, బట్ పెట్టినా కానీ పెట్టడం పెడతారు, బట్ అగైన్ మెయింటైన్ చేయడం కూడా కావాలి. ఇఫ్ యూ ఓన్ పిల్లతల్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్స్ లేకపోవడం అయితే ఎక్కడ చూసినా కూడా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అమ్మ. ఆడపిల్లలకి సరైన టాయిలెట్ సౌకర్యం అయితే లేదు. కంపల్సరీ బాత్రూములు ఈ కట్టాలి కంపల్సరీ. ఫస్ట్ అది వాళ్ళకి కావాల్సింది. ఈ కుక్కలు కూడా పండుకోవు. ఇటువంటి పరిస్థితులలో పెట్టిండ్రంటే వాళ్ళు ఏమన్నట్టు. తెలంగాణలో చాలా చోట్ల బస్ స్టాప్లలో, డిపోలలో టాయిలెట్స్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్బీ నగర్ లో ఉన్న బస్ స్టాప్ దగ్గర కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. చింతలకుండ చెక్ పోస్ట్, అలాగే ఎల్బీ నగర్ బస్ స్టాప్ కి మధ్యలో ఉన్న ఈ బస్ స్టాప్ దగ్గర ఉండడానికి కనీసం స్థలం కూడా లేదు. ఏదో రేకులేసి అనామతిగా అట్లా ఉంచారంతే. ఈ ఎండాకాలంలో నిల్వ నీడ కూడా లేకుండా పోయిందని ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వసతులు పక్కకి పెడితే కనీసం టాయిలెట్స్ కూడా లేవని చెప్తున్నారు. అసలు దూర ప్రయాణాలకు వెళ్లే వాళ్ళు నాన్ స్టాప్ బస్సులలో వెళ్లాల్సి వస్తుంది. అలాంటి ప్రయాణాలకు వెళ్ళడానికి కూడా ఇక్కడే బస్సులు ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో టాయిలెట్స్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ లేడీస్కి వాష్రూమ్ ఉండడం ఈజ్ బేసిక్. పెడితే బాగుంటుంది, బట్ పెట్టినా కానీ పెట్టడం పెడతారు, బట్ అగైన్ మెయింటైన్ చేయడం కూడా కావాలి. ఇఫ్ యూ ఓన్ మెయింటైన్ పాయింట్ లేదు కదా, పెట్టి ఉంటుంది, బట్ మెయింటైన్ చేయకుండా ఉంటే వెళ్ళడానికి కూడా అన్హైజీనిక్గా ఉంటుంది, వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. సో పెట్టి మెయింటైన్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ వాళ్ళకి ఉంటే వాళ్ళకి వీళ్ళు కాంట్రాక్ట్ టైప్లో ఇచ్చినా కానీ వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతారు హైజీన్ కానీ. ఇప్పుడు అది కూడా ఒక ట్రయల్ కూడా చేయలేదు. ఇక్కడ నుంచి అక్కడ వరకు నియర్లీ 1/2 కిలోమీటర్ వరకు బస్ స్టాప్ ఏది. ఈ ప్లేస్లో లేడీస్ చాలా మంది డే అండ్ నైట్ ట్రావెల్ చేస్తారు. వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఈ వాష్రూమ్స్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. దీనిపైన మీరేం చెప్తారు? పెడితే మంచి ఐడియానే, బట్ పెట్టడం అనేది ఇంకా గవర్నమెంట్ చేతిలో ఉంది. నేను ఇప్పుడు బాంబే నుంచి వస్తున్నాను. నేను హైదరాబాద్లో దిగాను ఎయిర్పోర్ట్లో. అక్కడ వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చాను, బికాస్ నాకు ఇక్కడ వాష్రూమ్ ఉండదని చెప్పి. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళాలన్నా ఏదైనా మాల్లోకి వెళ్ళి అలా వెళ్ళాలి. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇప్పుడు పెడితే ఇక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. గవర్నమెంట్ కూడా చూడాలి దీని గురించి. కొంతమంది ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చిన్న బేబీస్ ఉంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమే. ఒక చిన్న చాటు కూడా లేదు ఈ ఏరియాలో. అవునవును లేడీస్ అంటే అంతే. చిన్నపిల్లల పేరెంట్స్ కూడా అంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద కూర్చునే దాని బదులు ఒక ఏరియాలో కూడా ఉండొచ్చు. నాట్ జస్ట్ దాట్ ఇప్పుడు రోడ్డు మీద కూర్చున్నట్టు కాకుండా మామూలుగా వెయిటింగ్ హాల్స్ లాంటివి ఏమన్నా ఉన్నా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే పర్లేదు, అదే మధ్యాహ్నం వస్తే ఎంత ఎండ ఉంటుంది. ఇప్పుడు అసలుకే ఈ ఎండలకైతే ఇంకా నార్మల్గా ఉండదు, ఘోరం ఉంటుంది. చూడొచ్చు, చాలా చేయాలనుకుంటే. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం. ఎప్పుడైనా బస్సులు ఆగుతాయి, ప్రయాణికులు చాలా మంది ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఇక్కడ కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు ప్రయాణికుల కోసం ఆర్టీసీ వాళ్ళు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఏ వసతులు లేవు. బాత్రూమ్లు కానీ లెట్రూమ్లు కానీ, లేకపోతే ఎండ వేడి తట్టుకోలేకపోతున్నారు. బస్సులు కాడ ఆగటానికి ప్రయాణికులు చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయగలరని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి వాష్రూమ్స్ కూడా లేవు. బస్సు టైంకి రాకపోతే 1-2 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళకి ఎటు వెళ్ళడానికి కూడా అడ్డు అనేది కూడా లేదు. దీనిపై మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము వచ్చి చాలాసేపు అవుతుంది, 1 గంటన్నర అవుతుంది. గంటన్నర నుంచి కూడా మా పిల్లలు మా మిస్సెస్ కనీసం వాష్రూమ్కి పోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం లేడీస్ కోసమైనా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం. టాయిలెట్స్ పక్కన పెడితే పాలిచ్చే తల్లులు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా కనీసం ఒక అడ్డు అనేది లేదంటే చాటుగా ఉండడానికి ఏది కూడా ఏర్పాటు చేయలేదు. దానిపై మీరేమంటారు? పిల్లతల్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి కొంచెం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సౌకర్యం కల్పించాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం పక్కకు పోయి కూర్చుందామన్న పిల్లతల్లకు పాలు ఇవ్వాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం జెంట్స్ ఉన్నారు, ఇక్కడ కూర్చోటానికి కూడా కనీసం వసతులు లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ప్రయాణికులు మొత్తం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము చెప్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని, గవర్నమెంట్ దీన్ని సౌకర్యంగా జరిపించాలని కోరుతున్నాం. ఫ్రీ బస్సెస్ ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఆగుతున్నాయండి? కొన్ని ఆగుతున్నాయండి, కొన్ని ఆగట్లేదు ఫ్రీ బస్సెస్. మరి దాని గురించి ఎవరు దీన్ని
కనీసం దాని గురించి ఎవరికి అవగాహన లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎల్బీ నగర్లో అన్ని బస్సులు ఆగేటట్టు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. ఇక్కడ ఎంక్వైరీ పాయింట్ ఉంది, బస్సులు ఆగినప్పుడు మీరు వాళ్ళకి కంప్లైంట్ కానీ వాళ్ళని ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివైనా చేస్తున్నారా? బస్సు ఆగినప్పుడు ఎంక్వైరీ చేసినా ఎవరు ఇక్కడ పట్టించుకోవట్లేదు. దాని గురించి మీరు మరి ఇక్కడ ఎంక్వైరీ కూడా ఏం పెద్ద లేదు. వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏ బస్సులు వస్తున్నాయి ఏ బస్సులు పోతున్నాయని కూడా ఎవరు చూడట్లేదు. మేము వచ్చి కనీసం గంటన్నర అవుతుంది, ఒక బస్సులు కూడా ఇక్కడ ఆగట్లేదు. మరి చేసేది ఏం లేక ప్రయాణికులు అంతా కూర్చుంటున్నారు. ఎవరన్నా కార్లు వస్తేనే కార్లలో వెళ్ళిపోతున్నారు వెహికల్స్, లేకపోతే అలానే కూర్చుంటున్నారు. లేడీస్ వస్తే వాళ్ళకి వెళ్ళడానికి వాష్రూమ్స్ అవి ఏం లేవు. ఇక్కడ నుంచి అక్కడ వరకు నియర్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది బస్ స్టాప్. కనీస ఫెసిలిటీస్ ఏం లేవు. ఇక్కడ చూస్తే టెంట్ కూడా ఎండాకాలం అని టెంట్ వేశారు వచ్చే ప్రయాణికుల కోసం, అది కూడా కరెక్ట్గా లేదు. నిన్న వచ్చిన చిన్న గాలి దుమ్ముకే కూలిపోయింది. దీనిపైన మీరు ఏమైనా మాట్లాడగలరా? వాష్రూమ్స్ లేకపోవడం అయితే ఎక్కడ చూసినా కూడా స్త్రీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అమ్మ. వర్కింగ్ ప్లేసెస్లో కూడా ఇది ఉన్నది. గవర్నమెంట్ స్కూల్స్ అలాంటి ప్లేసెస్లో కూడా ఆడపిల్లలకి సరైన టాయిలెట్ సౌకర్యం అయితే లేదు. అలా సరైన వసతి లేకపోతే యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, దాంతో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఆ తర్వాత ఎక్కువ సమయం కూడా అలా ఉండవద్దు కదా, యూరిన్కి అలా వెళ్ళకుండా. కిడ్నీ అంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. మొబైల్వి పెట్టారు కానమ్మా, అవి అంత చక్కగా అయితే ఉండట్లేదు, ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది. సరే ఇలాంటి రద్దీ ఏరియాల్లో అయితే ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అమ్మ. చాలా మంది లేడీస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, చిన్న పిల్లల్ని తీసుకొస్తారు. వాళ్ళకి పాలు ఇవ్వడానికి కూడా ఇక్కడ చూస్తే మొత్తం కాంక్రీట్ జంగల్, ఎటు చూసినా కానీ చిన్న చాటు కూడా లేదు వాళ్ళకి. దీనిపైన కూడా మీరు ఏమైనా మాట్లాడగలరు? అంటే అమ్మ, ఇంతకుముందు అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేది, పిల్లల్ని చూసుకోవడానికి అమ్మమ్మలు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా వర్కింగ్ ఉమెన్సే, అందరూ కూడా చదువుకుంటున్నారు, ఉద్యోగ జీవితం, వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మహిళా సాధికారికత ఉండాలి అంటాము నిజమే. కానీ మహిళా సాధికారికతతో పాటుగా మాతృత్వం అనేది మొదటగా మహిళకి ఇంపార్టెంట్, ఆ కుటుంబం ఇంపార్టెంట్. మరి ఆ కుటుంబంలో మొదటి 6 నెలలు శిశువుకి పాలు ఇవ్వడం అనేది ఆ శిశువు పురోగతికి చాలా ఇంపార్టెంట్. మెడికల్ లీవ్ ఎంత వస్తుందో ఒక 3 months అలా వచ్చినా కూడా తర్వాత అయినా బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అయితే 1 year వరకు అయితే కంపల్సరీ. ఆ అమ్మాయి శారీరకంగా ఎదగాలి అంటే సరే. సిటీలో ఉండే వాళ్ళకి అడ్జస్ట్ అవుతారు, కానీ పల్లెటూర్ల నుంచి వచ్చే మహిళలకు మాత్రం వాళ్ళు ఇటువైపు విజయవాడ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఖమ్మం వెళ్ళాలి, అలాంటివి ఏదైనా బిజినెస్ పనుల మీద వస్తారు, కొంతమంది ఆరోగ్య అవసరాల రీత్యా వస్తారు, కొంతమంది శ్రమైక జీవులు వస్తారు. శారీరక కష్టజీవులకు మాత్రం కొంత వసతి అయితే కల్పించాల్సినటువంటి, ఎందుకంటే ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి అయితే వాళ్ళ ఇంట్లోనే ఆయాలను పెట్టుకొని చూసేసుకుంటారు, వాళ్ళకి ఇంట్లోనే ఆయాలు దొరుకుతారు. లేదు వాళ్ళు ఒక్కతోటి ఒక బాబోలా కాగానే కూడా ఇవాళ రేపట్ల తక్కువ సంతానమైంది కదా. ఈ శ్రమైక మహిళలకు మాత్రం వాళ్ళకు తల్లిపాలే ఆహారం. అలాంటి పిల్లలకు మాత్రం అలాంటి వాళ్ళకి చాటు అనేది అయితే అవసరమా. పాలు ఇచ్చే తల్లులని మాత్రం చూసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కొంత ఏర్పాటు చేసేది అయితే ఉంది. సరే ప్రతిదీ ప్రభుత్వం మీద అనం కాబట్టి కొంత స్వచ్ఛంద సంస్థలైనా దాతృత్వం ఉన్న వాళ్ళైనా సరే మహిళల అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేస్తే అయితే బాగుంటుందమ్మా. ఇక్కడ నుంచి మనం సూర్యాపేట వెళ్ళాలన్నా కూడా 2 గంటలు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఆ 2 గంటల్లో కూడా బస్సు ఎక్కడ కూడా ఆగదు, నాన్ స్టాప్ బస్సెస్ మ్యాక్సిమం నాన్ స్టాపే ఉంటాయి. ఈ 2 గంటల్లో వాష్రూమ్ వెళ్ళాలంటే ఎక్కడ కూడా వీలుండదు. అలాంటి టైంలో ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా మందికి పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, వయసు పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు ఎటు వెళ్ళాలన్నా కానీ చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి ప్లేస్లో ఒక చిన్న వాష్రూమ్ అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చాలా మంది పబ్లిక్ చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? అదే ముందుగా అనుకున్నట్లయితే ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అయితే అలాంటిదైతే అవసరము. బస్ స్టాండ్లలో కూడా శుభ్రంగా అయితే ఉండట్లేదు, మా యూరినర్స్ అయితే శుభ్రంగా ఉండట్లేదు. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం అనగానే చూడగానే లైట్ల వెలుగు జిలుగులు కనిపిస్తాయి, కానీ ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టడం జరగట్లేదు. ఎక్కడైతే అనవసరం ఖర్చు పెడతారో అక్కడ హంగులు ఉంటున్నాయి, అనవసర ఆర్భాటాలకు ఎక్కువగా ఉంటుంది. కనీస అవసరాలు, మౌఖిక అవసరాల పైన మాత్రం దృష్టి అవసరం. ఇందులో బస్ స్టాండ్స్ అయితేనేమి, గవర్నమెంట్ పాఠశాలలు అయితేనేమి,
ఇక్కడైతే మాత్రం అసలు అవి ఎలా ఉంటాయంటే అమ్మ చూడగానే భయపడిపోయేలా బూత్ బంగ్లాల్లాగా ఉంటాయి. ఇంకా పెద్ద మహిళలు అయితే ఎలాగో షుగర్ పేషెంట్లు అట్లా వెళ్తారు, కానీ టీనేజ్ గర్ల్స్ అయితే వెళ్ళలేక అది చెప్పలేరు, వెళ్ళలేరు. దాంతో వచ్చే ఇరిటేషను, వాళ్ళు కొంచెం అప్పుడే టీనేజ్లోకి అడిగిపెట్టడం వల్ల సిగ్గుపడము, చాలా ఇబ్బందులు అయితే మహిళలు 16 నుంచి 20-21 సంవత్సరం పిల్లలు అయితే ఫేస్ చేస్తున్నారు తల్లి. కాబట్టి ఉంటేనే మంచిది, సరైన వసతులతో ఉండాలి, శుభ్రంగా ఉండాలి. మెయిన్ శుభ్రతగా అయితే ఉండాలమ్మా. ఇదైతే కనీస అవసరము. మహిళల ఆరోగ్యం ఉంటేనే దేశ జనాభాలో సగం జనాభాలు స్త్రీలే, కాబట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే దేశం పురోగతి సాగిస్తుంది. అయితే పెట్టుకున్నారు కానీ ఏమి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయలేదు, వాష్రూమ్స్ అవి. చాలా మంది ఎన్నోసార్లు చెప్పిన ఆర్టిస్టులు, నేను ఆర్టిస్టులనే పనిచేసిన, చెప్తే వాళ్ళు నేను రిటైర్ అయిపోయినా ఇప్పుడు చేసేటోళ్ళు నాకేం పరిచయం లేదు, కానీ వాళ్ళు నేను వచ్చి చూపెట్టిన. నేను కనీసము ఇంత పెద్ద బస్ స్టాప్ ఉన్నది కదా, ఇప్పుడు లేడీస్ జెంట్స్ అంటే ఎట్లన్నా చదువుకుంటారు, లేడీస్కు ఈ టాయిలెట్లు ఇవి ఉంటే ఎందుకు పెడతలేరు అని అంటే వీళ్ళు ఇక్కడ పనిచేసేటోళ్ళు చూసిండ్రు, వచ్చిండ్రు, మున్సిపల్ వాళ్ళకు జిహెచ్ఎంటీ వాళ్ళకు చెప్పినాం, అది వస్తుండని. ఇప్పుడు దాదాపు 2-3 నెలలు అవుతుంది నేను చెప్పి, కానీ వాడు ఎవరు పట్టించుకుంటలేరు. ఏది లేదు. ఇది ఎట్లా ఉన్నది చూడండి, ఇదంతా ఎట్లా, ఇది నైట్ వచ్చిన గాలి దుమ్ముకి కూలిపోయిందంట. 24 గంటలు అవుతుంది, అయినా ఇప్పటి వరకు కూడా దీన్ని తొలగించలేదు. ఇంత పబ్లిక్ ఉంటుంది, ఇంత ఉంటే కూడా ఇంత కూడా చర్య తీసుకోకపోతే ఏమన్నా ఉంటుందా ఈ ఆర్టిస్ట్ వాడికి? ఏమంటారు, ఆడవాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి వాష్రూమ్స్ కూడా ఒక చిన్న బాత్రూమ్ కూడా లేదు. చిన్న బాత్రూమ్, ఒక రేకుల షెడ్ కూడా లేకుండా పెట్టిండ్రు. అట్లా ఉన్నది ఆర్టీసీ ప్రాబ్లం. వాడు ఎవడు పట్టించుకుంటలేడు, ఏం లేదు. ఇప్పుడు ఇంత పెద్ద, ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ మీద కింద ఉన్నప్పుడు కూలితే ఎంత ప్రమాదం మీద, అది కూడా చూస్తలేరు వాళ్ళు. ప్రయాణికులు ఎనీ టైం ఉంటారు ఇక్కడ, 24 గంటలు ఇక్కడ ఎంక్వైరీ పాయింట్స్ దగ్గర ఆర్టీసీ వాళ్ళు కూడా పనిచేస్తారు. ఈ వాష్రూమ్స్ లేకపోవడం అనేది, ఇలాంటి ప్రమాదాలు జరగడం అనేది ఇద్దరికి కూడా, అటు ప్రయాణికులకి ఇటు ఆర్టీసీ ఎంప్లాయీస్ కి కూడా ప్రమాదకరమే. ఇప్పటికీ కూడా దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి కూడా. ఇప్పుడు నైట్ లో కూడా డ్యూటీ చేయాలి ఇక్కడ, వానికి ఇదేది బాత్రూమ్ లేదు, లేదు, వానికి ఏమీ లేదు. వాడు ఇక్కడ వండుకోవాలి ఒక నైట్, వానికి ఏ స్పెషాలిటీ లేదు, ఏం లేదు. వాడు ఎట్లా డ్యూటీ చేస్తారండి? ఎవరికైనా ప్రాబ్లమ్. ఇక్కడ మేము చూసినాం ఆల్రెడీ, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు, లేడీస్ కూడా ఉన్నారు. వాళ్ళని మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డే మొత్తం ఇక్కడ ఉంటారు, ఎండలో ఉంటారు, మీకున్న ప్రాబ్లం ఏంటో చెప్పండి అంటే వాళ్ళు భయపడుతున్నారు చెప్పడానికి. చేసే వాళ్ళు చెప్తుండ్రు, కానీ వీళ్ళేమో టెంపరీ ఉద్యోగం ఉన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, అంటే ఆల్రెడీ రిటైర్ అయినట్టు నాట్ వంటకి ఇచ్చిండ్రు ఇక్కడ. మనం ఏదైనా గట్టిగా అంటే తీసేస్తారని భయంతో వాళ్ళు ఏం చెప్పలేకపోతుండ్రు. అట్లా అదే ఎక్కువ, ఎంత వాళ్ళు చెప్పినట్టు వినాలి అంతే. అది ఇక్కడ షెల్టర్ ఉంటేది లేకుంటేది నీ పని, నువ్వు బస్సు వచ్చిన వాళ్ళని ఎక్కించిండ్రు వెళ్ళగొట్టిండ్రు, అంతేగాని మీకు కూర్చుంటానికి, మీరు టాయిలెట్ చేసుకుంటానికి మీకు అనుకూలత ఏది లేదు. అది అక్కడ ప్రయాణికులు ఉండడానికి రేకులు వేసిరు, అవి కూడా ఇనుమువి. ఈ ఎండాకాలంలో వాటి వల్ల ఇంకా ఎక్కువ వేడి తప్ప. ఎండాకాలం కదండి, వర్షం వచ్చినా కానీ వేస్ట్ అంతే. గాలితో వర్షం వస్తే వాడు గాలితో వర్షం వచ్చినప్పుడు తడిసిపోతారు. అది ఆ వర్షం కూడా అన్న మీదనే పడుతుంది. అది అట్లా ఆ విధంగా నడుస్తుంది. అది ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆర్టీసీ బస్సులు ఆగు స్థలం అని పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా ప్రైవేట్ ట్రావెల్స్, సూపర్ లగ్జరీ. మాది వరంగల్ సైడు అయితే, ఉప్పల్ అని అయితే అది దీనికంటే చాలా చిన్నదే కదా, ఆడ 2-3 ఉన్నాయి టాయిలెట్స్ బాత్రూమ్లు. ఈడ ఇంత పెద్ద బస్ స్టాప్ పెట్టుకొని వాడు ఒక్కటి కూడా పెట్టకపోతే ఈ పబ్లిక్ ఎట్లా ఉంటారు? వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు? రాత్రి వేళల్లో కూడా ప్రయాణించే వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు డే అండ్ నైట్ ప్రయాణించే వాళ్ళు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు. ఆడవాళ్ళకి ఎన్నో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఆడవాళ్ళ గురించి చాలా బాధ అనిపిస్తుంది అండి. ఇప్పుడు దగ్గర 2-3 నెలల మేము ఇక్కడ ఇల్లు కొన్నాం, అపార్ట్మెంట్. అప్పుడు నేను ఆర్టీసీలోనే ఉన్నా, ఆదిత్యనగర్ దగ్గర ఉండేది. ఇక్కడ వచ్చాను, ఈడ రోజు ఉట్టిగా టైం పాస్ కన్నా తిరుగుతుంటాను నేను. ఆ పబ్లిక్ని చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. పబ్లిక్ లేడీస్ చూస్తేనైతే ఇంకా బాధ. జెంట్స్ అంటే ఎన్నో పోతాడు, ఎక్కడో ఏదో చేసుకుంటాడు. జెంట్స్ ఎట్లా, ఆ లేడీస్ ఎట్లా ఉంటుంది గంత కూడా అర్థం చేస్తా. చిన్నపిల్లలు
ఎత్తుకొని పోవడం కూడా కాదు, వయసు ఆడపిల్లలు కూడా వస్తారు, వాళ్ళ పిల్లలు కూడా అర్థం అది అది అదే ఉన్నదండి. గట్ని ఇంతకుముందు కూడా వచ్చిపోయినట్టుగా మీరు మేము తరచుగా వస్తున్నాం. అంతకుముందు కూడా ఇలాంటివి ప్రాబ్లమ్స్ మీకు ఏమేమి ఉన్నాయో అవి చెప్పండి అని చెప్పడానికి కూడా ఇక్కడ ఉన్న ప్రయాణికులు చెప్పిన దానికి ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఒకటి సొల్యూషన్ కావాలని చెప్పడానికి కూడా వాళ్ళు ధైర్యం చేయట్లేదు. వాళ్ళు నేను చెప్పినా కదండి, వాళ్ళ టెంపరీ వాళ్ళు ఉట్టిగా తీసుకుని రిటైర్డ్ అయిపోయినాకనో ఉద్యోగం పోయినాకనో వాళ్ళని పెట్టుకుంటారు. అందుకని వాళ్ళు భయపడి చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్తే ఏం జరుగుతుందో ఏం జరగదు కాదు, తీసేస్తారు. అంతే ఏమున్నది. ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని కానీ ఆర్టీసీ సంస్థను కానీ మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ ప్రమాదం కూడా జరిగింది, అలాగే లేడీస్ కోసం చిన్న వాష్రూమ్స్ అలాంటి ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. దీని కంపల్సరీ బాత్రూములు ఇవి కట్టాలి కంపల్సరీ. ఫస్ట్ అది వాళ్ళకి కావాల్సింది. బాత్రూములు కట్టి షెల్టర్ కూడా మంచిగా వేయాలి, సక్రమంగా ఉండాలి. పబ్లిక్ ఎంతమంది వచ్చినా అంతమంది నిలబడేటట్టు, వారికి వర్షం వచ్చినా ఎండ కొట్టినా జర ఉండటానికి షెల్టర్ వేయాలి. ఇంత పెద్ద బస్ స్టాపు ఎన్ని విజయవాడ గుంటూరు ఇవన్నిటికి పోయేది. అంత పెద్ద బస్ స్టాప్ను గిట్లా ఈ కుక్కలు కూడా పండుకోవు. ఇటువంటి పరిస్థితులలో పెట్టిండ్రంటే వాళ్ళు ఏమన్నట్టు ఆర్టిస్ట్ మీరు జర గట్టిగా చెప్పండి. ఇక్కడ కనీసం మొన్న నేనే చెప్తా అన్నారు. ఆడు చూసినాం, అక్కడ చూసినాం, అక్కడ కట్టిస్తుందని వీళ్ళు చెప్తున్నారు నాకు, ఈ ఆర్టిస్ట్ పనిచేసేటోళ్ళు. మళ్ళీ ఒక ఆయన ఉండి మేమేం చేస్తాం శేఖర్ గారు గట్టిగా అంటే మమ్మల్ని ఊడగొడతారని మేమేం చెప్తామని వాళ్ళు అంటున్నారు. బస్సుల కోసము 2-3 గంటలైనా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సమ్మర్ లో అయితే నీడ కూడా లేదు బస్ స్టాప్ దగ్గర ఉండడానికి. చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళు ఉంటారు, పాలిచ్చే తల్లులు ఉంటారు, వాళ్ళందరికీ ఒక చాటు లేదు. లేడీస్ కి పర్సనల్ ప్రాబ్లం వస్తే వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఒక చాటు అంటే ఏం లేదు. దీనిపైన ఏమంటారు మీరు? వాష్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేయించడానికి వాష్రూమ్ కట్టియాలి కదా, పిల్లలు చిన్నపిల్లలు కూర్చోనికి ఏర్పాటు చేయాలి. ఇదే టైం కాకుండా మధ్యాహ్నంలో వచ్చి ఉంటే మాత్రం పూర్తిగా చాలా ఎండ ఉండేది. ఇక్కడ ఉండడానికి నీడ కూడా లేదు. ఈ టెంట్లు వేస్తున్నారు కానీ అవి కూడా గాలి వచ్చి మొత్తం కూలిపోతున్నాయి. చూస్తే అర్థమవుతుంది, అక్కడ వెహికల్స్ వస్తున్నాయి, ఆ బస్ కి తగిలేలాగుంది. అది నిన్న వచ్చిన గాలి దుమ్ముకే అది పడిపోయింది. కట్టిస్తే బాగుంటది. ఈ ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ లేకపోవడం అనేది అటు ప్రయాణికులకు ఇటు ఆర్టీసీ సిబ్బందికి కూడా తీవ్రమైన సమస్యనే. దీనిపై మాట్లాడడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు అలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇప్పటికే 2-3 సార్లు చెప్పినా కూడా ఇక్కడ టాయిలెట్స్ ఏవి ఏర్పాటు చేయలేదని కొంతమంది పబ్లిక్ చెప్తున్నారు. మరి కొంతమంది రిటైర్డ్ ఆర్టీసీ సిబ్బంది కూడా మనతో మాట్లాడారు. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక ఇంత పెద్ద బస్ స్టాప్ ఉన్నందుకు ఒక టాయిలెట్ అయినా కట్టిస్తే బాగుంటుందని, ఆడపిల్లలు అలాగే పాలిచ్చే తల్లులు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండడానికి వెసులుబాటు ఉండేదని వాళ్ళు చెప్తున్నారు. చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి అటు ప్రభుత్వం నుంచి ఇటు ఆర్టీసీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదని వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రాత్రి వచ్చిన గాలి దుమ్ముకి ఇక్కడ మొత్తం ఈ పందిర్లు, ఎండాకాలం కదా ప్రయాణికులు వస్తారని వాళ్ళు ఉండడానికి నీడగా ఉండడానికి పెట్టిన ఈ పందిర్లు కూడా గాలి దుమ్ముకే కూలిపోయాయి. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి సరిపోయింది. డే టైంలో జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టమే జరిగేది. అలాంటిది ఈ ప్రమాదం జరిగి ఈ టెంట్లు కూలిపోయి దాదాపు 24 గంటలు కావస్తుంది. అయినా కూడా దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వీటిని ఇంకా తొలగించలేదు. దీనిపై కూడా ప్రయాణికులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కర్రలన్నీ కూడా వచ్చిపోయే వెహికల్స్ పైన, అటు కార్లు ఇటు పార్కింగ్ ఏరియాలో ఉన్న వాటిపై కూడా పడితే ప్రమాదం జరుగుతుంది కదా అని వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దీనిపై స్పందించి వీటిని తొలగించాలని, అలాగే వీలైనంత త్వరగా ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర టాయిలెట్స్ నిర్మించాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.